చాలా సంవత్సరాల క్రితం ఈ థామస్ నిష్ప్రయోజనమైన వ్యక్తి, ఎవరికి ప్రయోజనమైన వ్యక్తి కాదు. మా ఇంట్లో నేను లాస్ట్ కాబట్టి కాస్త నన్ను కారబంధంగా పెంచారు. అందుకొరకే ఎవరు మాట, తల్లిదండ్రుల మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించాను. ఇది లోపల 9th క్లాస్లో మా నాన్న చనిపోయాడు. 9th క్లాస్ చదువుతున్నప్పుడే మా నాన్న చనిపోయాడు. నేను ఒంటరివాడైపోయాను. మా 5 అన్నయ్యలను చదివించాలనే ఉద్దేశంతో ఇంజనీర్, డాక్టర్లు చదివించాలి. ఆ దినాల్లో అంత పెద్ద చదువు చదవాలంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. మాకున్న పొలాలన్నింటినీ అమ్మివేసి దగ్గర 100 ఎకరాల పైన ఉండేది మా నాన్నగారికి. అవన్నిటినీ అమ్మివేసి సగమేమో దాన ధర్మాలు చేశాడు, సగమేమో మా అన్నలందరూ చదివించారు. నా దగ్గరకు వచ్చేసరికి మా నాన్న దగ్గర నన్ను చదివించడానికి డబ్బులు లేదు. పొలాల రూపంలో కూడా ఆస్తులు ఏమీ లేవు. అందుకొరకు మా నాన్న హెడ్ మాస్టర్ కరెస్పాండెంట్. కానీ నా మమ్మల్ని చదివించాలి, నన్ను మా చెల్లిని చదివించాలనే ఉద్దేశంతో ఒక హోటల్ పెట్టి నడిపించారు. అది చేయలేకపోయారు. పుల్లల వ్యాపారం చేసి పెంచాలనుకున్నారు, చదివించాలనుకున్నారు. అది సక్సెస్ కాల. లాస్ట్కి మా నాన్న 9th క్లాస్ నేను చదువుతున్నప్పుడే ప్రభు నన్ను నిద్రించారు. తర్వాత నేను ఫాదర్కి చదువుకోవడానికి వెళ్తాను చెప్పి దిక్కు తోచక, ఎవరు నన్ను చదివించే వాళ్ళు లేరు కాబట్టి, నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు కాబట్టి నేను ఫాదర్కి చదువుకోవడానికి వెళ్ళాను. సమర్పణతో కాదు, రోమన్ క్యాథలిక్లో ఫాదర్కి చదువుకోవడానికి వెళ్ళాను. సేవచేయాల ఉద్దేశంతో కాదు, నాకు దిక్కు తోచక వెళ్ళాను. అక్కడ కూడా మారు మనసు లేకుండానే ఉన్నాను. ఆ తర్వాత సాతాను యొక్క చీకటి యొక్క క్రియలు నన్ను వెంబడించడానికి ప్రారంభమైంది. సాతాను నన్ను పట్టుకున్నాడు. నేను చెప్పినట్టుగా సాతాను నన్ను తినివేయటం మొదలుపెట్టాడు. నా మైండ్ తినివేశాడు, నా యొక్క ఆలోచన తినివేశాడు, నా సమయాన్ని తినివేశాడు. ఒక రోజున 1991 సంవత్సరం నా పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, అభిషేకించబడ్డాను. ఆ రోజు నుండి దగ్గర 6-7 నెలలు నేను దేవుని కోసం కరపత్రాలు పంచిపెట్టడం, హాస్పిటల్స్కి వెళ్ళి ప్రార్థన చేయటం, ఇలాగా సేవ చేసుకుంటూ వచ్చాను. ఒకరోజు సడన్గా అప్పటికే సేవ కొంచెం విస్తరించడానికి ప్రారంభమైంది. కొంతమంది మీటింగ్ పిలిచారు. తమిళనాడు రాష్ట్రం మదురై అనే ప్రాంతంలో నేను ఉండేవాడిని. నన్ను మీటింగ్ పిలిచారు. మీటింగ్లో వాడబడుతున్న టైంలో సడన్గా ఒక స్వరం వినపడుతుంది, నువ్వు ఇక్కడ కాదు, నీ పరిచర్య ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాలని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఇండియా మ్యాప్ తీసుకొని ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందో చూశాను. ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరు పరిచయం లేదు, ఒక్కరు కూడా పరిచయం లేదు. నేను ఏ ఊరు వెళ్ళాలి, ఏ దేశం వెళ్ళాలి ప్రభా అని చెప్పి నేను చాలా ఏడ్చేవాడిని. పైపించి నేను రోమన్ క్యాథలిక్ నుండి ఫాదర్కి చదువుతూ బయటకు వచ్చాను కాబట్టి మా ఇంట్లో సపోర్ట్ లేదు, నన్ను బయటకు పంపించేశాను. అనేక దినాలు ప్లాట్ఫామ్లో, బస్ స్టాప్లో పడుకున్నవాడిని. కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చేసాను మా ఇంట్లో నుండి. మా అమ్మ మాత్రం అప్పుడప్పుడు నాతో మాట్లాడేది, కానీ మా బ్రదర్స్ ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. ఎన్నో దినాలు ఆకలి చావు. ఎందుకంటే నాకు ఎవరు పరిచయం లేదు. నేను క్యాథలిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి క్యాథలిక్ చర్చ్ తప్ప, ఫాదర్ తప్ప నాకు వేరే ఎవ్వరు పరిచయం లేదు, ఏ పాస్టర్ గారు పరిచయం లేదు. అటువంటి దినాల్లో చాలా నలవ కొట్టబడ్డాను, కష్టాలు అనుభవించాను. నేను మగా ఉంటే మదురైలో నేను 1 సంవత్సరం పాటు ఉండి ఉంటానేమో. ఆ సంవత్సరం పాటు డే అండ్ నైట్ చాలా కష్టపడ్డాను, నలవ కొట్టబడ్డాను. బహుశా దేవుడు ఒక మనిషిని తయారు చేయడానికి దేవుడు మార్గమేమో అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఎన్నో రోజులు ఆకలేసినప్పుడు
ఆ మున్సిపాలిటీ వాటర్ తాగేసి కడుపు నింపుకున్నామని. ఒకరోజైతే 15-20 రోజులుగా తిండి లేదు, కనీసం కొంచెం ఒక టీయో లేకపోతే ఒక బన్నో లేకపోతే ఒక బిస్కెట్ వెళ్ళలేదు కడుపులో. మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాను. మా అమ్మ లేస్తేమో ప్లేట్లో తీసుకొచ్చి వెనకాల గోడ వెనకాల అన్నం పెడతాం, ప్లేట్లో పెట్టేసి వెళ్ళిపోతాం, లోపలికి వెళ్ళిపోతాం. నేను తీసుకొని నైట్లో తినేవాన్నమాట. అలా వస్తుందో ఏమని చెప్పి చాలా తిరుగుతూ ఉన్నాను, కానీ రాలేదు, బయటికి రాలేదు. ఒకరోజు అలాగే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభా ఇలాగ ఆకలి చూస్తూ ఉంటావు ప్రభా అంటే, దేవుడు ఒక దేవదూతను పంపి నాకు ఒక మన్నా లాంటి ఒక రొట్టి లాంటి దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడతా పరిచండాలలో. చాలా రోజుల తర్వాత తిన్న తర్వాత చాలా రోజుల తర్వాత ఆకలే లేదు అసలు. ఇప్పటికి నాకు అది ఆశ్చర్యమే, ఎందుకంటే నేను కళ్ళు తెరచి చూసాను, కళ కాదు అది, కళ్ళు తెరచి చూసినప్పుడు జరిగిన కార్యం అది. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి, గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తర్వాత దేవుడు ఆంధ్ర రాష్ట్రం వెళ్ళమన్నప్పుడు నేను కట్టుకున్న బట్టలతో బయలుదేరి వచ్చాను. ఇక్కడ నుండి చెన్నై ఎంత దూరమో అంత దూరం మా ఊరు నుండి చెన్నైకి రావటం. మా ఊరు నుండి చెన్నై రావటమే చాలా కష్టతరమైంది. చెన్నై నుండి ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటే, దేవుడు ఆ టికెట్ కౌంటర్ దగ్గర, రైల్వే ట్రైన్ టికెట్ ఇచ్చే కౌంటర్ దగ్గర నిలబడితే 1,000 తీసుకొచ్చి 1,000 వచ్చి ఖమ్మం అనే ప్రాంతం నాకు చూపించింది. ఖమ్మం ఇక్కడే నువ్వు ఈ ఊరికి టికెట్ తీసుకోమని దేవుడు చెప్పాడు. ఆ ఊరికి టికెట్ తీసుకుని నేను స్టేషన్లో దిగినప్పుడు నా చేతిలో ₹1 లేదు. అలాగే ప్లాట్ఫామ్లో 3 days పడుకున్నాను. ఖమ్మం ప్లాట్ఫామ్ ఎప్పుడైతే ఖమ్మం వెళుతున్నానో నాకు వెంటనే గుర్తుకొస్తుంది, చార్మినార్ అనే ఎక్స్ప్రెస్ ఎక్కాను, అప్పుడు బాగా గుర్తు ఉంది అది. అలాగే 3 రోజులు కనిపెడతా ఉన్నాను. ఆ తర్వాత దేవుడు ఒక వ్యక్తిని నా కొరకు పంపాడు. ఆ వ్యక్తి ఐపీసీ చర్చ్కి తీసుకుని వెళ్ళాడు, ఖమ్మంలో ఉన్న ఐపీసీ చర్చ్కి తీసుకెళ్ళాడు. అలాగా దేవుడు నన్ను ఆశీర్వదించటం ప్రారంభమైంది. ఈరోజు ఐ హంబుల్ మై సెల్ఫ్ అండ్ ఐ టెల్ యూ, ఐ am became blessing to thousands. ఈ మట్టితో చేయబడిన ఈ బలిపీఠం, సాతాను తినివేసిన ఈ బలిపీఠం, ఈ మట్టి బలిపీఠం, థామస్ అనే ఈ బలిపీఠం ఈరోజు కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అక్కడ ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు 2,000 మంది సేవకులను దేవుడు నాకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ బలిపీఠాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. దేవుడు ఇప్పుడు తను తానే ప్రత్యక్షపరచుకోవాలంటే ఆయనకు ఒక శరీరం అవసరం, ఒక మట్టి దేగ అవసరం. ఆ మట్టి దేగ ఎవరంటే నేను. ఇప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు ఒక తను తానే బయలుపరచడానికి, ప్రత్యక్షపరచడానికి ఒక పనిముట్టుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఏ మట్టినైతే సాతాను తినటానికి లీగల్ రైట్స్ పొందుకున్నాడో, తినివేస్తాడో, అదే మట్టి ఇప్పుడు బలిపీఠమైంది. ఏ నోటితో దేవుడు ఈ మట్టితో కడుపుతో పాకుతూ మట్టి తింటా, ఈ మట్టిని తింటావని ఏ దేవుడైతే చెప్పాడో అదే దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఆ మట్టి నేను బలిపీఠముగా చేస్తాను, ఆ మట్టి నేను బలిపీఠముగా చేస్తాను. ఆ మట్టి బలిపీఠం అనేది తగ్గిపుడు చూపిస్తున్నాయి. మట్టిని ఎవరు లెక్క చేయరు, కానీ దానితోనే దేవుడు బలిపీఠం నిర్మించమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను మట్టి తీసి నాకు బలిపీఠం కట్టరా అంటే నేను వంగాలి. ఈ వంగటం అనేది దేన్ని చూపిస్తుంది అంటే తగ్గిపుడు చూపిస్తుంది. దేవుడు తగ్గింపు అనేది దేవునిది, దేవుని యొక్క స్వభావం.
ఆ స్వభావాన్ని ఈ లోకానికి తెలియపరచాలంటే అది కేవలం మట్టితో చేయబడిన బలిపీడానికి మాత్రమే సాధ్యపడతాయి. ఆ మట్టితో చేయబడిన బలిపీడ ఎవరో కాదు, అది నువ్వే మట్టితో చేయబడిన బలిపీడం. దేవుని యొక్క దివ్య స్వభావాలన్నీ బయలుపరిచే, ప్రత్యక్షపరిచే బలిపీడ నువ్వే. చాలా మంది సాక్ష్యం చెప్తారు, గొప్ప కోసం చెప్పట్లేదు, అన్యులు చెప్తారు. డాడీ గారు, నాకు దేవుడి ప్రేమ ఏంటో నేను చూడలేదు, కానీ మీ ద్వారా నేను చూస్తాను దేవుడి ప్రేమను. మీరు చూపించిన ప్రేమ ద్వారా నేను ప్రభు దగ్గరకు వచ్చాను. ఎంతోమంది నిర్పేదలు సాక్షి పడుతుంది చూసాను. కరోనా టైంలో ఒక సహోదరి ఫైనాన్స్ డబ్బులు డైలీ పేదవిడ, మా చర్చి వెనక కొద్ది దూరంలో బాంబే కాలనీ ఉంది, అందరూ పేదవాళ్ళే. దాంట్లోకి ఈవిడ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడో చిలకలూరుపేట నుండి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారంట. ఫైనాన్సర్ వచ్చి డబ్బులు అడుగుతా ఉంటే వెనక డోర్ నుండి ముందు లాక్ చేసుకొని వెనక డోర్ నుండి పరిగెత్త చూసి ఆ ఫైనాన్సర్ పరిగెత్తకుండా వస్తే మా చర్చిలో వచ్చి దాక్కుంది, ఏడుస్తూ ఉంది. నేను చర్చిలో ప్రేయర్ చేసుకుని వెనక తిరిగి చూస్తే ఆవిడ ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఈ కథ అంతా చెప్పింది. నా మనసు ఆగలేదు. ఇంకా ఏదో కరెంటు బిల్లుకు వాటికి వీటి కోసం ఒక 50,000 సిద్ధపరిస్తే ఆ 50,000 ఇచ్చేసాను ఆవిడకి. హల్లెలూయా. నువ్వు ఆవిడ అన్నిరాలు, క్రైస్తవురాలు కాదు, అసలు ప్రభు ఏంటో తెలీదు. దాక్కోటానికి వచ్చింది చర్చిలోనికి. నా జోబులు ఉంది, ఆ డబ్బులు ఇచ్చేసాను. తర్వాత ఫైనాన్స్ అప్పు ఆ 50,000 తర్వాత వాళ్ళ భర్త గారు పనిచేయటం, మొత్తానికి అప్పు అంతా క్లియర్ అయింది. ఆవిడ చెప్తుంది, మీలో నేను దేవుని చూశాను, ఏ దేవుడు నాకు సహాయం చేయలేదు, మీ యేసుప్రభు మీ ద్వారా సహాయం చేసిన క్రమంగా రావటం ప్రారంభమైంది. తన రక్షించబడింది, తన బాప్టిజం తీసుకుంది, తన పిల్లలకు బాప్టిజం ఇచ్చింది, పరిశుద్ధాత్మ పొందుకుంది. ఇప్పుడు ఏదో ఒక టైంలో పనికి వెళ్తారు భార్యాభర్తలు ఇద్దరు, ఏదో ఒక టైంలో చర్చిలో వచ్చి నా కొరకు ప్రార్థన చేసే ఒక పాత్రగా ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు ఆ మట్టితో చేయబడిన బలిపీడాన్ని. పవర్టీ అని ఆ దెయ్యం పట్టుకుని ఆ కుటుంబాన్ని పీడించిందండి. ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనుకుందంట. ఆ పేదరికం నేను ఎప్పుడైతే బ్లెస్ చేశానో అక్కడ ఆవిడ ఆశీర్వాదం అయిపోయింది, కుటుంబం అంతా ఆశీర్వాదం అయిపోయింది. దేవనామానికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఏ సాతానైతే మిమ్మల్ని పేదరికం చేత, అప్పుల చేత, అనారోగ్యం చేత, తెగులు చేత, వేదన చేత, రకరకాల సమస్యల చేత, కుటుంబ పోరాటం చేత నీ జీవితాన్ని కలిబిలి చేసి బాధ పెట్టాడో అదే మట్టి దేహాన్ని మాణిక్యంగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఒక మట్టితో చేయబడిన బలిపీడంగా వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభువారు ఎంతో మంది నోటి మాటలతో బాగు చేశాడు. కానీ ఆ యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక పుట్టుక గుడ్డివాణ్ణి బాగు చేయడానికి దేన్ని తీస్తున్నాడు? ఏ సర్పమైతే పాకిందో, ఏ సర్పమైతే కడుపుతో ఆ మట్టిని మట్టి మీద పాకిందో, ఏ సర్పమైతే మట్టిని తినిందో అదే మట్టిని దేవుడు తీసి తన ఉమ్మును దానిలో పోసి కలిపి కంటిలో రాసి వెళ్ళి శిలవాములు కడుక్కోమన్నప్పుడు ఆయన మనవ నేత్రాలు తెరవబడింది. కొట్టండి గట్టిగా చెప్పండి, కళ్ళు తెరవబడింది. అనేకులకు కళ్ళు తెరవబడుతున్న వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ మట్టి ఆర్డినరీ మట్టి కాదు, ఆర్డినరీ మట్టి కాదు ఇది. యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ ద అదర్స్. ఇతరులకు ఏదో ఒక రూపంలో ఆశీర్వాదం కాబోతున్నావు. మొన్నటి దాకా నిష్ప్రయోజనముగా ఉన్నావేమో, ఇప్పుడు నేను ప్రవచిస్తున్నాను, నిన్ను ప్రయోజనముగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదం కాబోతున్నావు. ఏ మట్టినైతే సాతాను వాడుకోవాలనుకున్నాడో అదే మట్టిని దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. నిన్ను ఎంతగా సాతాను కృంగదీశాడో,
ఎంతగా సాతానికి దెబ్బ కొట్టాడో, ఎంతగా నిన్ను బలహీనపరిచాడో, అంతగా దేవుని కోసం వాడబడబోతున్నావు. ఆశీర్వాదకరంగా దేవుని చేతిలో వాడబడబోతున్నావు అని ప్రభు చెబుతున్నాడు. విత్తనం, విత్తనం దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనంలో ఏముంది? నార్మల్ సీడ్లో ఎలాగైతే జీవం ఉందో, ఆ జీవం దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే వాక్యం అనే విత్తనంలో కూడా గొప్ప జీవం ఉంది. వాక్యం అనే విత్తనంలో గొప్ప జీవం ఉంది అనే దాన్ని రిఫ్లెక్ట్ చేసేది ఏదంటే మనం కనబడుతున్న నార్మల్ సీడ్ అనమాట. ఆ సీడ్లో ఏముంటుందంటే జీవం ఉంటుంది. అందుకొరకు అది చెట్టు అవుతాయి. మీరు విత్తనాలు చూసినప్పుడు ఏం గుర్తుకు రావాలంటే, అసలు దీనిలోనే ఇంత పెద్ద జీవం ఉంటే నా యేసే అనే వాక్యంలో ఇంక ఎంత గొప్ప జీవం ఉంటుంది. హల్లెలూయా. ఈలో కనపడుతున్న జీవం నార్మల్ జీవం, కానీ వాక్యంలో కనపడుతున్న జీవం జోయే. గ్రీక్ వర్డ్ ఏమో జోయే. జోయే ఏంటంటే అర్థం ఏంటంటే సమృద్ధి అయిన జీవం. అదే సమృద్ధి అయిన జీవం. చనిపోయిన వాళ్ళతో సైతం లేపదగిన శక్తి ఆ జీవానికి ఉంది. ఎబ్రీ పత్రిక 4:12 అంటున్నాడు, నా వాక్యము జీవం గలదు. దేవనామానికి స్తోత్రం. ఆ వాక్యం ఫలించడానికి దేవుడు ఆకాశంలో విత్తనం వేయడు. ఎవరైనా ఆకాశం పైన విత్తనం వేస్తారా? లేకపోతే భూమికి ఆకాశానికి మధ్యలో విత్తనం పండిస్తారా? ఎవరైనా పంట పండిస్తారా? దానికి ఏం కావాలి? భూమి కావాలి, నేల కావాలి, మట్టి కావాలి. వాక్యం పవర్ఫుల్. వాక్యం జీవం గలదు. వాక్యంలో స్వస్థత ఉంది. వాక్యం బ్రతికించగలుగుతాయి. వాక్యం పరిశుద్ధపరచగలుగుతాయి. వాక్యం అద్భుతం తీసుకుని రాగలుగుతాయి. కానీ ఆ వాక్యం ఫలించాలంటే, ఆ వాక్యం క్రియ చేయాలంటే దానికి ఏం కావాలంటే విత్తనం పని చేయాలంటే ఎలాగైతే వాక్యం కావాలో అలాగే దేవుని యొక్క వాక్యం ఫలించాలంటే మనిషి కావాలి. మనిషి యొక్క హృదయం కావాలి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఎంత మంచి విత్తనమైనా సరే దాన్ని మనం ఏం చేయమంటే ఆకాశంలో విత్తనం వేయలేము, సూర్యగ్రహణంలో మనం విత్తనం వేయలేము, విత్తనం ఆకాశంలో వేయలేము. విత్తనం వేయాలంటే దానికి భూమి కావాలి. భూమిలోనే ఫలిస్తాయి. దేవుని యొక్క వాక్యం అనే విత్తనం నీలోనే ఫలించగలుగుతాయి. నీలోనే దాని ఒక పవర్ ఏంటో చూపించగలుగుతాయి. నీలోనే తన ఒక శక్తి ఏంటో చూపించగలుగుతాయి. అందుకొరకు మత్తయి సువార్త 13:23 రాయబడి ఉంది, మంచి నెలలో పడిన విత్తనం 100 ఫలించడం ప్రారంభమైంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వాక్యం ఉంది. దేవుడు దేవదూతల చేత ప్రకటించగలుగుతాడా? మీకు చెప్పండి. నాకంటే బలమైన దేవదూతలు ఉన్నారు, గొప్ప దేవదూతలు ఉన్నారు, కానీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి దేవుడు సువార్త చేయలేడు. దేవుడు సువార్త, దేవుని మాట ప్రకటించడానికి ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఏం కావాలి? ఈ మట్టి కావాలి. ఈ మట్టి కావాలి దేవునికి. ఈ మట్టిలో మాత్రమే విత్తనం ఫలిస్తాయి. ఈ మట్టిలో మాత్రమే తన పవర్ ఏంటో చూపించగలుగుతాడు. ఆ వాక్యం అనే విత్తనంలో ఉన్న శక్తి ఏంటో దేవుడు చూపించగలుగుతాడు. పవర్ ఏంటో దేవుడు చూపించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో వెలుగు ఉందన్న సంగతి ఎవరు మాత్రమే చూడగలుగుతారు? నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉంది, తర్వాత నా పాదములకు దీపమై ఉంది. ఇది ఎవరు? దేవదూతలు చెప్పగలుగుతారా? చెప్పండి. జంతువులు చెప్పగలుగుతాయా? ఎవరు చెప్పలేరు. ఒక మట్టితో చేయబడిన వ్యక్తి మాత్రమే, ఒక నార్మల్ దేవుని చేత రక్షించబడిన వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. 118 కీర్తన 105 అనుకుంటున్నాను కదా, 105. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్కును పంపి మిమ్మల్ని బాగు చేస్తున్నాడు.
ఆ వాక్కును పంపటానికి దేవుడు వాడుకుంటున్న సాధన ఎవరంటే ఈ మట్టితో చేయబడిన పాత్ర. నేను చెప్తాను, చాలామంది సరిగా డాడీ గారు సరిగా ప్రార్థన చేయట్లేదు, ఇలా ముట్టి వెళ్ళిపోయారు, లేదా 2 మాటలు చెప్పి వెళ్ళిపోయారు అంటారు. మీకు తెలియక నేను పొడవు ప్రార్థన కంటే, నాకు తెలిసి పొడవు ప్రార్థన కంటే నేను చేసి ఉపవాసం ఉండి నీకు చేసే ప్రార్థన కంటే నా నోటిండి వచ్చే మాట ఏదైతే ఉందో అది అద్భుతాన్ని తీసుకుని వస్తాయి. ఎందుకంటే అది నా మాట కాదు, దేవుని మాట, విడుదల తీసుకుని వస్తాయి. ఎన్ని వేల మంది జస్ట్ నోటి మాట ద్వారా దేవుడు దీవిస్తున్నాడు. ఎందుకంటే ఈ మట్టి దేవునికి సొంతమైపోయింది, ప్రభుకు సొంతమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటిగా ఏమన్నాను? మట్టి సాతాను యొక్క తాకిడికి గురి అయిన మట్టి. ఏ మట్టి మీద అయితే సాతానుకు లీగల్ రైట్స్ వచ్చిందో, ఏ మట్టిని అయితే చిన్నాభిన్నముగా చేశాడో, పని చేయకుండా దాన్ని పాడు చేశాడో, అదే మట్టిని దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించడం ప్రారంభించాడో ఆ మట్టి బలిబిడమైంది. తర్వాత ఆ మట్టి స్వస్థపరిచే ఔషధమైంది. ఆమెను చెప్పండి. ఆ మట్టి వాక్యం ఫలించడానికి ఒక పొలమైంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన చేయబోతున్నాను. 2 కొరింథీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మట్టి ఘట్టంలో దేవుడు ఏం చూడండి, తన మహదైశ్వర్యాన్ని ఉంచాడు. ఆ మహదైశ్వర్యం ఏదంటే దేవునకు మహిమ, దేవునకు శక్తి. దేవుడు తన శక్తిని దేవదూతలు దాచి ఉంచలేదండి, దాచిపెట్టలేదు. పరలోకంలో దాచిపెట్టలేదు. 4 జీవుల దేవుడు దాచిపెట్టలేదు. లేకపోతే భూమిలో ఉన్న జీవరాశి దేంట్లో దాచిపెట్టలేదు. బంగారంలో, భూమి కింద ఉన్న బంగారంలో దాచిపెట్టలేదు. తన మహదైశ్వర్యాన్ని, తన మహిమను, తన శక్తిని, తన ప్రవాహాన్ని దేంట్లో దాచిపెట్టాడంటే మట్టి కట్టమైన మనలో దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. I am carrying the presence of God. I am carrying the anointing of God. I am carrying the power of Jesus. నేను దేవుని సన్నిధి మోస్తున్నాను, దేవుని అభిషేకాన్ని మోస్తున్నాను, దేవుని శక్తిని మోస్తున్నాను. గొప్ప కోసం చెప్పట్లేదండి. కొన్ని వందల యవనస్తులు నా ద్వారా రక్షించబడ్డారు తెలుసా? లక్షల మీద ఉంది. దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని దేవుడు మరుగు చేశాడేమో, కానీ అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. అన్ని దేవుడు బయటికి తీసుకొని రాలేదు. నా ద్వారా దేవుడు చేసే కార్యాలు ఎన్నో. చర్చ్ లేని ప్రాంతాలు, మారుమూల గ్రామం, ఒక అతను అసలు ఎక్కడ చర్చ్ ఉందో ఒకసారి చూద్దాం చెప్పి అడవి ప్రాంతంలో నడుచుకుండా వెళితే 15 కిలోమీటర్ నడిచిన ఒక్క చర్చ్ కూడా లేదు. లాస్ట్గా అక్కడ కనబడింది దగించకిన చర్చ్. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాడు. ఎంతోమందిని తయారు చేస్తాం, ఎంతోమంది దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. కారణం దేవుడు తన శక్తిని ఈ మట్టి కట్టంలో ఉంచాడు. ఏ మట్టినైతే సాతాను తినివేశాడో అదే మట్టిని దేవుడు ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నాతో క్లియర్గా చెప్పిన మాట అంటే, నిన్ను నేను ఎలాగైతే ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నాను, ఈ మినిస్ట్రీతో నీతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని అలాగే ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాను, దీవెనకరంగా వాడుకోబోతున్నాను, వర్ధిల్ల చేయబోతున్నాను. వారిని కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను. ప్రభు మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నీ బాధలంతా మర్చిపో. నీ మీద అటాక్ జరిగింది నిజమే. సాతాను నిన్ను కలిబిలి చేశాడు, నీ విశ్వాసానికి విరోధంగా క్రియ చేశాడు, ప్రభువులో లేకుండా నిన్ను బలహీనపరచాలని చూశాడు, ప్రభుకు దూరం చేయాలనుకున్నాడు, నిన్ను నష్టపరచాలనుకున్నాడు. వాడు చేయాల్సిన ప్రయత్నం అంటూ లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేసి నిన్ను బలహీనం చేయాలనుకున్నాడు. కానీ
ఏ దేహమునైతే, ఏ వ్యక్తినైతే సాతాను బలహీనపరచాలనుకున్నాడో అదే వ్యక్తి ఈ రోజు నుండి ఆశీర్వాదం కాబోతున్నాడు, మేలుకరం కాబోతున్నాడు. ఈ మట్టి దేహానికి విరోధంగా ఎంతో మంది లేచారో తెలుసా? ఎంతమంది వ్యతిరేకమయ్యారు తెలుసా? ఎన్ని అవమానాలు భరించాను తెలుసా? భరిస్తున్నాను తెలుసా? ఎన్నో నిందలు. మేలు చేసిన అనేక మంది కీడు చేశారు, కీడు చేస్తున్నారు కూడా. నేను ఎవరెవరికైతే మేలు చేస్తున్నానో వాళ్ళందరూ నాకు కీడు తలపడటం, నాకు ద్రోహం చేయటం, నన్ను బాధ పెట్టడం, నన్ను మోసం చేయటం, నన్ను గాయపరచటం, ఇవన్నీ చెప్పుకుంటే వాళ్ళంటే చాలా ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఈ మట్టి కట్టాన్ని దేవుడు కాపాడుతావు. ఇన్ని శోధన వెనకాల అందరి చేత తొక్కబడుతున్న మట్టి, ఆయన మట్టితో చేయబడిన మానవుని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన మదిలో ఉండేది ఎవరు తెలుసా? మీరే. దేవుని జ్ఞాపకములో మీరు ఉండటం ఎంత ఆశీర్వాదం. నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబం ఆయన జ్ఞాపకములో ఉండటం ఎంత ఆశీర్వాదం. నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. సాతాను ఒక దాడికి గురి అయిన వాళ్ళు, మందర ప్రేగాలని పేరట, చీకటి క్రియలని పేరట, అయ్యా అతన్ని మరణపు దూదని పేరట, ప్రభా అతన్ని దొంగ, నష్టానికి నష్టపరిచే దొంగ అని పేరట, అయ్యా తండ్రి సైతాను గాడు ఏ రూపంలో వచ్చాడో, ఏ సర్పపు రూపంలో వచ్చినైనా కుటుంబాలను పాడు చేశాడో, పిల్లల మీద దాడి చేశాడో, వాటన్నిటి ఇప్పుడు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. యేసుక్రీస్తుకు ప్రసన్నత ఇప్పుడే తాకడగాక, యేసుక్రీస్తుకు మహిమ ఇప్పుడే తాకడగాక. యేసులో ఉన్న మహిమ, యేసులో ఉన్న సన్నిధి, యేసులో ఉన్న వెలుగు ప్రతి ఒక్కరిని తాకడగాక. ఈ మట్టి దేగాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రదర్శిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజు నీ మహిమను మోసే బిడ్డలుగా, ఆశీర్వాదాన్ని మోసే బిడ్డలుగా, తండ్రి దీవెనను మోసే బిడ్డలుగా చేయమని, ఆశీర్వదించమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.